ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనము పునరుద్ధానమే క్రైస్తవ్యానికి పునాది అనే విషయం మీద అనేక విషయాలను మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం. గత వీడియోల్లో పునరుద్ధానము ధృవీకరించే అనేక విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి వలె త్యాగ సహితమైన జీవితం జీవించటానికి పునరుద్ధానమే ధృవీకరిస్తుందని, అట్లాగే ప్రపంచం యొక్క ముగింపు అందుకు సంబంధించిన విషయాల అధ్యయన శాస్త్రంలో చెప్పబడిన వాటన్నింటినీ ధృవీకరించేది కూడా పునరుద్ధానమేనని, అంతేకాదు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ యథార్థము అని ధృవీకరించటానికి భవిష్యత్తులో జరగబోవు ప్రవచనాలకు సంబంధించిన ధృవీకరణ కూడా పునరుద్ధానమే తెలియజేస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మరొక విషయాన్ని ధృవీకరించే ఆ వాక్యాలను జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. ఈరోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు మృత్యుంజయుడై లేచుట వలన యేసు ప్రభువు వారు ఈ లోకంలో జీవించిన ఆ జీవితంలో వివిధ సందర్భాలలో ఒక నూతన కుటుంబాన్ని గురించి చెప్తూ వచ్చాడు. ఆ నూతన కుటుంబ ఏర్పాటు అనేది యేసు ప్రభువు వారు పునరుద్ధానము పొందకపోతే అప్పుడు అది ధృవీకరించబడదు. ఏమిటి ఆ నూతన కుటుంబము అనే విషయాన్ని ఆయన చెప్పిన మాటలను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిదిగా మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 48 నుండి 50 వచనాలలో ఉన్నది. చూడండి, 48 నుండి 50. అందుకాయన 48 అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని చెప్పి తన శిష్యుల వైపు చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువారే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. ఇక్కడ ఒక నూతన కుటుంబాన్ని తెలియజేస్తా ఉన్నాడు. మామూలుగా తండ్రి, తల్లి, అన్న, దమ్ములు ఒక కుటుంబంలో జన్మించే వాళ్ళని గురించి మనం మాట్లాడుకుంటా ఉంటాం కుటుంబం అంటే. ఇక్కడ యేసు ప్రభు ఆ మాట చెప్పటం లేదు. ఆయన ఒక నూతన కుటుంబం, ఆ కుటుంబాన్ని గురించి చెప్తూ శిష్యులను చూపించి చెప్పడం జరిగింది. అంటే ఈ కుటుంబం అనేది దైవికమైన కుటుంబము, దేవుని చిత్తాన్ని జరిగించే వారి ద్వారా ఏర్పరచబడిన కుటుంబము. అట్లాగే చూడండి, మరొక విషయాన్ని మీ గమనంలో తీసుకొస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు. అంటే ఆ కుటుంబం ఏంటి అంటే యేసు ప్రభువు వారు కట్టబోయే ఆ కుటుంబము. కాబట్టి ఆ కుటుంబాన్ని గురించి చెప్పడం జరిగింది. అంటే భవిష్యత్తులో ఆ కుటుంబం ఏర్పాటు చేయబడాలి, అంటే సంఘము ఏర్పాటు చేయబడాలి. అట్లాగే చూడండి, మరొక సందర్భంలో యేసు ప్రభు వారు అన్న మాటలను గమనిద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం, 29. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. అంతేకాదు, ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకుని. ఈ కుటుంబానికి ఉండే లక్షణం ఏంటంటే, ఆయన కొరకు మనము సాక్రిఫిషియల్ లైఫ్ జీవించినట్లయితే, తండ్రిని, తల్లిని, కుటుంబాన్ని వదులుకున్నట్లయితే
అంతకు మించి 100 రెట్ల కుటుంబం అంటే సంఘం. ఈ రోజున మనం ఉంటూ ఉన్న సంఘము, మనకు ఆ సంఘం అనే కుటుంబాన్ని మనం గమనించినట్లయితే ఈ సార్వత్రిక సంఘము ప్రపంచ వ్యాప్తంగా ఉంది, అనేక కోట్లు ఉంది. కాబట్టి ఆ విధమైన సంఘము భవిష్యత్తులో రాబోతూ ఉంది అనే విషయాన్ని మనము గుర్తించవచ్చు. అట్లాగే ఆ సంఘం అనేది నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇవన్నీ నిర్ధారణ కావాలి అన్నట్లయితే, ధృవీకరింపబడాలి అన్నట్లయితే ఆయన పునరుద్ధానమే అందుకు ఆధారం. అట్లాగే చూడండి, మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ ఇంకొక కుటుంబం ఏర్పడింది. ఇంతకుముందు చెప్పిన కుటుంబమే అది. కాబట్టి సంఘము అనే ఆ కుటుంబాన్ని భవిష్యత్తులో ఏర్పాటు కాబడుతూ ఉంది అనే విషయాన్ని ప్రభువారు తను ఈ లోకంలో జీవించి ఉన్న సమయంలో చెప్పటం జరిగింది. కాబట్టి ఆ కుటుంబము ఏర్పాటు అవ్వబోతూ ఉంది అనే విషయానికి ధృవీకరణ పునరుద్ధానము. అంటే ఆయన ఏర్పాటు చేసే కుటుంబమే సంఘము. యేసు ప్రభు మరణించిన తర్వాత మృత్యుంజయుడై తిరిగి లేపబడకపోయినట్లయితే పెంతెకోస్తు దినాన సంఘం అనేది స్థాపించబడేది కాదు. కాబట్టి సంఘ స్థాపనకి ఆధారము ప్రభువారు లేచి పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మను ఈ లోకంలోనికి పంపుటయే. కాబట్టి అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ సంఘం అనేది అంటే ఈ సంఘం అనేది స్థాపించటానికి ఆధారము, అట్లాగే అపోస్తలుల బోధకు ఆధారము, అట్లాగే అపోస్తలులు సంఘాన్ని స్థాపించటానికి ఆధారము, అట్లాగే సంఘానికి అవసరమైన సువార్తకు ఆధారము, వీటన్నిటికీ కూడా ఆధారము ధృవీకరించేది యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానమే లేకపోయినట్లయితే సంఘం లేదు, నూతన కుటుంబం లేదు, సంఘం అనేది ఎత్తబడటం లేదు, సంఘం అనేది యేసు ప్రభుతో ఉండటం లేదు, సంఘం అనేది ఆ మధ్య ఆకాశంలో పెండ్లి విందుకు అదేవిధంగా వివాహ మహోత్సవానికి హాజరవ్వటం లేదు. అంతేకాదు, అది లేనప్పుడు ఇక తర్వాత నిత్య జీవము లేదు, పరలోక రాజ్యము లేదు. ఇది పరిస్థితి. కాబట్టి పునరుద్ధానం అనేది క్రైస్తవ్యానికి అత్యంత కీలకము. కాబట్టి చూడండి, అందుకోసమే యేసు ప్రభువారు అంటూ ఉన్న మాటలను ఒకసారి గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో ఇవన్నీ జరగడానికి కారణము ఆయన పునరుద్ధానుడయ్యి తిరిగి లేచుట. అంతేకాదు, ఆయన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు జీవించుచున్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఇదిగో యుగ యుగములను సజీవుడనై ఉన్నాను. కాబట్టి ఆయన సజీవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి మరలా రాబోతూ ఉన్నాడు. ఆ తర్వాత
భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు అన్నిటికీ కూడా ఆధారమయ్యాడు. దానికి కారణము పునరుద్ధానమే. కాబట్టి పునరుద్ధానమే లేకపోయినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆ కుటుంబము లేదు. ఆ కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువారు జ్యేష్ఠుడు కాబట్టి ఆ కుటుంబము లేదు. చూడండి, 2-3 విషయాలను జ్ఞాపకం చేస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ 3వ అధ్యాయము 15వ వచనం, 15-18 కలిసి ఉన్నాయి. మధ్యలో 1-2 మాటలు మాత్రమే చదువుతాం. చూడండి, 14 నుండి 14వ వచనం జాగ్రత్తగా గమనించండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు. ఏ తండ్రిని బట్టి అంటే దేవుని కుటుంబము ఏర్పాటు అయిన తరువాత మాట్లాడుతూ ఉన్నది పత్రికలలో. కాబట్టి కుటుంబము ఏర్పాటు అయ్యింది పునరుద్ధానము ద్వారా. ఆ కుటుంబం ఎలాంటిది అన్నట్లయితే దేవుడు నివసించే గృహము లాంటిది, దేవుడు నివసించే మందిరం లాంటిది. ఆ విషయాన్ని కూడా ఎఫెసీ పత్రికలో రాస్తాడు. చూడండి, ఎఫెసీ 2వ అధ్యాయము 20వ వచనం, 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇక్కడ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సంఘం అనేది కట్టబడటానికి కారణం యేసుక్రీస్తు ప్రభువారు మృత్యుంజయుడు అవటం చేత ఆ ప్రభువారు మూలరాయి ఉండగా, అట్లాగే ప్రవక్తలు అపోస్తలులు వేసిన పునాది మీద జరుగుతూ ఉంది. అంతేకాదు, చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి ఈ దేవుని యొక్క ఇల్లన్నా, ఆత్మ సంబంధమైన మందిరము అంటే దేవుని యొక్క మందిరం అన్నా, దేవుని యొక్క కుటుంబం అన్నా, అట్లాగే సంఘం అన్నా, ఇవన్నీ ఒకటే, వివిధ రూపాలలో చెప్పబడటం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానం అనేదే లేకపోయినట్లయితే సంఘం అనేదే లేదు. సంఘం అనేదే లేకపోయినట్లయితే క్రైస్తవ్యానికి ఏ విధమైన ఆధారం లేదు అనే విషయాన్ని మనము గుర్తించాలి. ఈ సమయంలో ఆ సంఘ స్థాపన అనేది పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి రావడం చేత ఈ కాలాన్ని కృపాకాలము అంటారు. కాబట్టి యేసు ప్రభు వారి పునరుద్ధానం లేకపోతే కృపాకాలం లేదు, సంఘ స్థాపన లేదు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు వారు ద్వారా ఏర్పరచబడిన ఈ సంఘము ప్రారంభించబడిన తరువాత యేసు ప్రభువారు మధ్య ఆకాశంలోనికి వచ్చు సమయము దాకా దాన్ని ఏమంటారంటే సంఘయుగము అంటారు. యేసు ప్రభువారు లేపబడకపోయినట్లయితే సంఘయుగం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానం అనేది క్రైస్తవ్యానికి ఎంతో ప్రాముఖ్యము. ఎంత ప్రాముఖ్యము అంటే ఆయన చెప్పిన కుటుంబ ఏర్పాటుకి, ఆయన చెప్పిన సంఘ ఏర్పాటుకి, యేసు ప్రభువారు చెప్పిన ఆ కుటుంబానికి సంబంధించి ఆయన మూలరాయి, ప్రవక్తలు అపోస్తలులు వేసిన పునాదుల మీద కట్టబడిన ఆ సంఘానికి వాటిని గురించి కానీ ఏ విధమైన ఆధారం లేదు. అట్లాగే ఆ తర్వాత సంఘము రాబోతూ ఉన్న కాలంలో మార్పు చెందే విషయంలోనూ నిరంతరము దేవునితో ఉండే విషయంలో కూడా ధృవీకరణ ఉండదు. అందుకోసమే ఈ పునరుద్ధానం అనేది అత్యంత ప్రాధాన్యమైనది క్రైస్తవ జీవితంలో. తర్వాత వీడియోలో మరి కొన్ని విషయాలను చూద్దాము.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, పునరుద్ధానం లేకపోయినట్లయితే తండ్రి మీ కుటుంబ ఏర్పాటు అనేదే లేదనే విషయాన్ని మేము తెలియచేసుకుంటూ వచ్చాం. ప్రభువా, పునరుద్ధానం ద్వారా మీరు ఏర్పాటు చేసిన సంఘాన్ని బట్టి, అందులో మేము ఉంటుటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించి ఆశీర్వదించుమని యేసు ప్రభు వారి నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.